చంద్రబాబు అంటే ముందుగా గుర్తొచ్చేది వెన్నుపోట్లే. ఆయన్ను నమ్మితే మోసపోవటమే అనేది కామన్ గా వినిపిస్తుంది. ఒకవైపు పవన్ ను, మరోవైపు పురంధేశ్వరిని పెట్టుకుని జగన్ తో యుద్ధానికి బయలుదేరారు చంద్రబాబు. కానీ టీడీపీతో పొత్తు పెట్టుకోవటం జనసేనలో కొందరికి ఇష్టం లేదు. అలాగే బీజేపీలోని ఒరిజినల్ నేతలకు కూడా టీడీపీతో పొత్తు ఇష్టం లేదు. వారంతా వ్యతిరేకించినా బీజేపీలోని చంద్రబాబు కోవర్టుల వల్ల పొత్తు ప్రయత్నాలు ఫలించాయి. తన వ్యతిరేకులందరినీ ఓడించడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇంతకీ చంద్రబాబు ప్లాన్ ఏంటి? వాజ్ ది స్టోరీ. మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అనే బాపతు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిది. ఒంటరిగా యుద్ధం చేసి గెలిచిన చరిత్ర చంద్రబాబుకు లేదు. అందుకే ఎప్పుడూ గుంపును వెంటేసుకుని యుద్ధానికి బయలుదేరతారు. గతంలో ఇలా కూటములను కట్టే అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. కానీ ఈసారి ఎంతమందిని వెంటబెట్టుకున్నా ప్రజానాయకుడు వైఎస్ జగన్ను ఓడించలేనని ఇప్పటికే అర్థం చేసుకున్నారాయన. అందుకే ఓడిపోయాక మరోసారి జైలుకెళ్లే పరిస్థితులు రాకూడదని ముందస్తు పథకాలు రచించారు. బీజేపీ నీడన ఉంటే అరెస్టు భయాలు ఉండవని, అలాగే తన గురువు రామోజీ మార్గదర్శి కేసులు ముందుకు సాగకుండా అడ్డుకోవాలంటే కూడా బీజేపీ సహాయం కావాలని ప్లాన్ చేశారు. తన పథకంలో భాగంగానే జనసేనాని పవన్ను అడ్డం పెట్టుకుని బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న తన వదిన పురంధేశ్వరితో హైకమాండ్కు చెప్పించుకుని కమలనాథులతో పొత్తు కుదుర్చుకోగలిగారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిగిన బీజేపీ నేతలకు అస్సలు ఇష్టం లేదు. అవకాశవాద, కుట్ర రాజకీయాలకు పెట్టింది పేరైన చంద్రబాబుతో పొత్తు పెట్టుకునే కంటే సొంతంగా అన్ని స్థానాలకు పోటీ చేస్తే పార్టీ బలం పెరుగుతుందని సోము వీర్రాజు వంటి సీనియర్ నాయకులు చెబుతూ వచ్చారు. కానీ బీజేపీలోని చంద్రబాబు మనుషులంతా ఎలాగైనా తమ నేతను కాపాడుకోవాలంటే బీజేపీతో పొత్తు అవసరమని వివిధ రూపాల్లో హైకమాండ్పై ఒత్తిడి తెచ్చారు. పొత్తు చర్చల విషయంలో కూడా చంద్రబాబు, ఆయన కోవట్ల కుట్రలు బయటపడ్డాయి. ఒరిజినల్ బీజేపీ నాయకులు జీవీఎల్ నరసింహారావు వంటి వారు పోటీ చేద్దామనుకుంటున్న స్థానాలు బీజేపీ కోటాలోకి రాకుండా జాగ్రత్త పడ్డారు. తమ వర్గం నేతలు పోటీ చేయడానికి మాత్రం లైన్ క్లియర్ చేసుకున్నారు. ఇక్కడితో ఒక అంకం పూర్తయింది. ఎన్నికల యుద్ధం పతాక స్థాయికి చేరాక చంద్రబాబు మరో యుద్ధం ప్రకటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక అసలు పొత్తు వద్దంటూ గట్టిగా మాట్లాడిన రాష్ట్ర బీజేపీ పూర్వ అధ్యక్షుడు సోము వీర్రాజు వంటి వారు బరిలో నిలిచినా ఓడించడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2014లో కూడా తన వర్గం కాని బీజేపీ నేతల్ని ఓడించడానికి చంద్రబాబు చాలా ఎత్తులు వేశారు. సోము వీర్రాజు రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అందుకే అక్కడే తన వెన్నుపోటు విద్య ద్వారా సోముకు చెక్ పెట్టడానికి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్టుగా సమాచారం. తనను వ్యతిరేకించిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టసభకు వెళ్లకూడదన్నది చంద్రబాబు పంతం. అలాగే జనసేనలో కూడా ఎక్కువ మందిని తన మనుషులను పంపించడానికి ప్లాన్ చేశారని తెలుస్తోంది. మొత్తం మీద కుట్రలు, కుతంత్రాల్లో చంద్రబాబును మించిన వారు ఉండరని మరోసారి నిరూపించుకోబోతున్నారు.